అరే నాని తర్వాత రాముడి గురించి ఉపాధ్యాయులు అలాగే మండల విద్యాశాఖ అధికారి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఎంఆర్ఓ మేడం గారు మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అపియర్ అయ్యే కంటే ముందే మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ స్కెచ్ పెన్స్, స్కేలు, పెన్సిల్ ఇట్లాంటివి మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మేడం ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అందివ్వడం అనేటువంటి దాదాపు 400 మంది విద్యార్థులకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి ఎంఆర్ఓ మేడం గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా నాతోటి ప్రధానోపాధ్యాయ బృందానికి, అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు పత్రికా విలేకరులకి నా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. అయితే మనకు తెలుసు, మనకు మంచిగా చదివే విద్యార్థులందరికీ కూడా ప్రోత్సహించడానికి ఎంతోమంది ఇప్పుడు తహసీల్దార్ మేడం లాంటి వాళ్ళు చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. కానీ చేయాల్సింది ఏంటి? మీ వంతు మీరు ప్రయత్నం చేసి మంచి ఉన్నత చదువులు చదవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది అంతా డిజిటల్ యుగం. ఎక్కడైతే మంచిగా చదివేటువంటి పిల్లలు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క డిజిటల్ క్లిక్తోని మనకి వాళ్ళకి సహాయ సహకారాలు అనేటువంటి అందడం జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, మేడం గారు దాదాపు 40-50 వేలు ఖర్చు పెట్టి మీ అందరికీ కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకరికి సహాయం అందించడానికి ఎంతో పెద్ద మనస్సు అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. అట్లాంటి ఎంఆర్ఓ గారు మనకు ఉండడం చాలా మనం హర్షించదగ్గటువంటి విషయం, మన అదృష్టంగా అది నేను భావిస్తున్నా. అయితే మనకు వెంకటరామయ్య సార్ చెప్పినట్టుగా మేడం మనకు గిఫ్ట్ ఇచ్చారు, మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో మనకి ట్రిపుల్ సీట్స్ తెచ్చుకోవడమే మేడంకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా మనం భావించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మాట మనం ఈరోజు మేడం గారికి ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మనకి పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా మన యూనియన్ నాయకులు వెంకటరాజరెడ్డి గారు, అదేవిధంగా సతీష్ సార్ వారు కూడా మనకు తోడ్పాటు అందించడం జరిగింది. వారికి కూడా మన విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి, మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మేడం గారు ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి మేడం గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ సార్ గారికి, ఆర్ఐ సార్ గారికి, వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘ బాధ్యులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మేడం యొక్క ఉదారత అనేది కాకుండా మేడం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మనం అందరం కూడా, అంటే గ్రామం, అంటే ప్రతి గ్రామము నుండి ఇక్కడికి విచ్చేసిన 10వ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమం అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు మేడం చాలా చోట్ల ప్రతి పరీక్షలకు ముందు విజయస్ఫూర్తి కార్యక్రమం చేపట్టింది. ఈ గొప్ప లక్ష్యం వల్ల ఆ విజయస్ఫూర్తి అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే విద్య చాలా గొప్పది. ఓకే, దోచుకోలేనిది, దొంగలెత్తుకుపోలేనిది, భావ వ్యక్తీకరణకు బలమైన సాధనం. ప్రపంచపు నలుచలను కలిపే ఎలలేని ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అది. అదే విద్య. విద్య విద్వత్తునిస్తుంది, విశాల దృక్పథాన్ని అలవరుస్తుంది.
ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకే ఇస్తుంది. అందుకే అంటారు విద్య లేనివాడు వింత పశువు అని కదా. కాబట్టి ఆనాటి ఆశ్రమ పాఠశాలల నుంచి నేటి హైటెక్ పాఠశాలల వరకు గురువు లేని విద్య గుడ్డిది, ఎడ్డిది, కుంటిది, మింటిది. కాబట్టి గురువు గల విద్య ఆ రోజులలో గురువు లేనప్పుడు ఘటికా స్థానాలలో వాళ్ళు ఏదో వల్ల వేస్తే విని అని నేర్చుకునేది. మరి ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, మేడం లాంటి గొప్ప గొప్ప ఉదార స్వభావాలు అందరూ ఉన్నప్పుడు మనం విద్యని బాగా నేర్చుకోవాలి. ఓకే, కాబట్టి ఈ కార్యక్రమాన్ని కేవలము ఈ బహుమతులు ప్రధానమనే కాకుండా మేడం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మనం సమున్నతంగా మార్చాలంటే బాగా చదవాలంటే ఏదో బాసరా ట్రిపుల్ ఐటీ అది లక్ష్యం కాదు. బాగా అంటే విద్వత్తుని ఇవ్వాలా, సంస్కారాన్ని ఇవ్వాలా, అర్థమైందా? బతకనేర్చే విద్యని ఇవ్వాలి. అందరూ బాసరా ట్రిపుల్ ఐటీ కొట్టకుండా కానీ బయటకు వెళ్ళి బతకగలిగి అది ఇలా బతకాలా, గొప్పగా బతకాలి, సంస్కారవంతంగా బతకాలి, అర్థమైందా? ఆ విధమైనటువంటి విలువల్ని కూడా ఇచ్చేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు మనకు స్ఫూర్తినిస్తాయి. ముందు 10వ తరగతి పరీక్షలు ఎలా రాయాలి, పరీక్షలు రాసే సందర్భంలో ఒక్కొక్క పరీక్షకు 4 రోజుల గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో బండ్లు తీసుకొని 3 ట్రిపుల్ రైడ్ చేయడము, పెద్ద సోపతి పట్టి పిచ్చి అర్థమైన పనులు చేయడము, కాళ్ళు చేతులు అదే ఇట్లాంటి కొట్టుకోవడము, నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం మన పరీక్షల్లో ఫస్ట్ టైం మనం ఎదుర్కోబోతున్నాం. ఆ CBSE పరీక్షలు అలా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్క పరీక్షకు 4 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చిర్రు అంటే విద్యార్థికి మానసికంగా ప్రెషర్ పడకుండా ఒక ఎగ్జామ్ కాగానే మళ్ళీ చక్కగా చదువుకొని మళ్ళీ 2వ ఎగ్జామ్కి సిద్ధంగా ఉండాలని చెప్పి చాలామంది మేధావులను సంప్రదించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము ఈ సంవత్సరంలో అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది ఇట్లుంటే బాగుంటుందా, బాగాలేదు, అప్పుడే అసలు గుసగుసలు వినబడుతుంది ఇదంతా బాగాలేదు కొందరు, అర్థమైందా? ఈ గ్యాప్లో పిల్లవాడు ఇంకా వేరే అన్నీ ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ అట్లా ఉంది. కాబట్టి ఆ గ్యాప్ పీరియడ్ని బాగా వాడుకోండి. 14 నాడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కరెక్ట్ నోట్ చేసుకోండి, అలారం పెట్టుకోండి. ఇంతకుముందు ఒక ఎగ్జామ్లో ఒక పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలియక చక్కగా పోయి మళ్ళీ అని పోయి సార్లే బండి మీద ఎక్కించుకొచ్చి ఎగ్జామ్ సెంటర్లో వదిలేసే పరిస్థితి. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాంకు ఏర్పాటు చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, ఎంఈఓ సార్ గారికి, ఆర్ఐ సార్ గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, ఉపాధ్యాయులందరికీ, మీడియా మిత్రులందరికీ, దాంతో పాటుగా ఈరోజు దర్పల్లి ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వచ్చేసినటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 10th క్లాస్ బాల్యం ఈ రోజుతో ముగిసిపోతుంది అనుకుంటున్నాను. నేనైతే స్కూల్ లైఫ్ అనేది అయిపోతుంది. స్కూల్ లైఫ్ జీవితంలో ప్రతి మనిషికి ఒకేసారి వస్తుంది. ఆ స్కూల్ లైఫ్ అనేది మీరు చివరి దశలో స్కూల్ లైఫ్లో ఉన్నారు కనుక ఇప్పటి వరకు మీరు 10 సంవత్సరాలు, సుమారుగా 6-10 సంవత్సరాలు మీ ఫ్రెండ్స్ అంతా కలిసిమెలిసి క్లాస్ రూమ్లో కూర్చుని చిన్న తగాదాలు, మంచి ఫ్రెండ్షిప్, చదువులో పోటీ పడడం, ఇవన్నీ ఏది వరకు ఇదే రోజు అనుకుంటా. ఈ 1 వీక్ తర్వాత మీది స్కూల్ లైఫ్ క్లోజ్ అవుతుంది. చివరి మజిలీ స్కూల్ లైఫ్. మీరు ఇలాగే భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. ఆ ఉన్నత స్థానం ఉన్న రోజు మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత అందరూ మంచి స్థానంలో, మంచి పొజిషన్లో ఉన్న రోజు దాదాపు అంటే 25-26 ఇయర్, ఇది ఇయర్ 35-36. ఆ రోజు మీరు స్కూల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటారు మీరు ఉపాధ్యాయులందరితో. 10 years తర్వాత మీరందరూ ఒక మంచి పొజిషన్లో ఉండి స్కూల్కి వచ్చిన రోజు స్కూల్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ఏరా ఏం చేస్తున్నావు, ఏంది పరిస్థితి అని. మీరందరూ తలెత్తుకొని చెప్పాలి. స్కూల్కు జవాబు చెప్పకుండా ఉండకూడదు. ఓకేనా? అందరూ తలెత్తుకొని 10 సంవత్సరాల తర్వాత నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ స్థానంలో ఉన్నాను అని స్కూల్కు మీరు గర్వంగా చెప్పుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళు సాధించలేని మీ ద్వారా సాధించాలనుకుంటారు. అవి మీరు సాధించి పెట్టాలి. మీలో వాళ్ళని చూసుకుంటారు కనుక భవిష్యత్తులో మీరు అందరూ ఉన్నత స్థానంలో ఉండాలి. మీ తల్లిదండ్రులకు, మీ స్కూల్కు, మీ గ్రామానికి మంచి పేరు తేవాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని యాప్లో చక్కగా చదవండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి సాత్విక భోజనాన్ని స్వీకరించండి. అర్థమైన పెద్ద పెద్ద సోపతులు లేదు, చక్కగా చదువుకోవాలి. మీ పీర్ గ్రూప్స్ ఏదైతున్నారంటే మీ సేమ్ ఏజ్ గ్రూప్ల వాళ్ళతో స్నేహం చేయండి. గ్రూప్ డిస్కషన్ చదువులేయండి. అదే మీ నలుగురు కలవగానే అనవసరమైన చెత్త విషయాలు డిస్కస్ చేయకండి. ఒక్క నిమిషం 10 నిమిషాలు కూర్చుంటే ఈ డయాగ్రామ్ ఏంది, ఈ గ్రాఫ్ ఏంది, ఈ మ్యాప్ ఏంది, ఏ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలా, పారాగ్రాఫ్ వస్తే ఎట్లా ఆన్సర్ చేయాలా, అర్థమైందా? తర్వాత ఒక పటం గీయాల్సినప్పుడు కొండ గుర్తులేంటి, బండ గుర్తులేంటి, అర్థమైందా? చిహ్నాలు ఏంటి, అన్నీ మనం ఈజీగా డిస్కస్ చేయొచ్చు. ప్రతి పేపర్లో 60% అంతా కూడా యావరేజ్, బిలో యావరేజ్ అనేది దాన్ని ప్రిపేర్ చేస్తుంటారు. అందులో ఉన్న 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో 4 అకాడమిక్ స్టాండర్డ్స్ ఈజీగా స్కోర్ చేసేది ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ గుర్తుపట్టుకొని ఈ కార్యక్రమం ద్వారా మనల్ని మనం కార్యోన్ముఖులం అయిపోయి మంచి భాష, ఇప్పటిదాకా చదివింది వేరు, ఇప్పుడు మనం ఏం చేయాలి, చూసిగా చదవాలి, రాసేటప్పుడు జ్యూసీగా రాయాలి. చక్కటి చేతి రాత కావచ్చు, నంబర్ చూజ్ చేసుకొని కరెక్ట్గా చేయడం కావచ్చు, ఆన్సర్ కాగానే లైన్ గుంజుకోవడం కావచ్చు. అలా అని చెప్పి స్కెచ్ పెన్నులు అవి వాడకూడదు, రెడ్ పెన్ వాడద్దు, ఇవన్నీ చిన్న చిన్నవి తెలుసుకోవాలి. వాడచ్చా రెడ్ పెన్ను, స్కెచ్ పెన్ వాడచ్చా, వాడరాదు. కాబట్టి అట్లాంటివి తెలుసుకోవాలి, నంబర్ వేయడం తెలుసుకోవాలి. ఇంతకుముందు లాగా పేపర్ వస్తుంది, మీకు బుక్లెట్ వస్తుంది, ఆ బుక్లెట్లో మళ్ళీ ఎక్స్ట్రా బుక్లెట్ ఇవ్వరు. అర్థమైందా? ఆ బుక్లెట్లో సారిపోయినంత పేజెస్ ఉంటాయి. బాగా పేజీలు నింపడం అని కాదు, అలా అని చెప్పి 4 లైన్లు రాసుకుంటే ఇంకో పేజీకి దుమ్ము నేను రాసుకున్నాను ఎక్స్పోజర్ ఇవ్వడం కాదు. ఎలా రాయాలో 18 నుంచి 20 లైన్లు ప్రతి దాంట్లో ఉంటాయి. అక్కడ చక్కగా చేతి రాత ద్వారా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా అర్థమైన ఇతరుల మీద ఆధారపడకుండా, ఎలాంటి మనకు మాల్ ప్రాక్టీసెస్కి మీ దాని మీద ఆధారపడకుండా కనీసం 40%, 50% మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అందరూ చక్కగా చదువుకోండి. వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయండి. మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఈ మేడం యొక్క గొప్ప లక్ష్యాన్ని మనం అద్భుతమైన విజయాలతోటి ఓకే మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మండలానికి పేరు తెచ్చి సార్లు ఆశించినట్టు ట్రిపుల్ కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో జరిగిన అన్ని ఎంట్రన్స్లలో మంచి మార్కులతో పాస్ అయిపోయి దర్పల్లి యొక్క పేరు ప్రతిష్టని, అదేవిధంగా మేడం యొక్క సదుద్దేశాన్ని కూడా దశ దిశగా చాపుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, అదేవిధంగా నాకు సహకరించినటువంటి మండల విద్యాధికారి గారికి, వివిధ సంఘాల యొక్క బాధ్యులకు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు. నేను ఒక్కసారి గట్టిగా చెప్తా, మేము పాస్ అవుతున్నాము అంటాము, మేము పాస్ అవుతున్నామని చెప్పాలి. మేము పాస్ అవుతున్నాము, మంచి మార్కులతోటి. ఇప్పుడు మీరు చెప్పినట్టు డల్లుగా గట్టిగా మంచి మార్కులతో పాస్ కావాలా. చక్కగా ముందు అన్ని రంగాలలో ఈ మండలం సందేశాన్ని సందర్భోచితంగా అందించినారు. ధన్యవాదాలు సార్. మరి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను స్ఫూర్తి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక చక్కని గీతాన్ని ఆలపించవలసిందిగా శిరీష మేడం గారిని కోరుతున్నాను. స్వాగతం మేడం. నీరేపటి లక్ష్యం మరువకు సోదరా, నిప్పులు చిందిన ఏ పెరుగులు ఆపిన వెనకడగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్న నలు పెక్కని సూర్యుడు నువ్వే, ఆ చుక్కల నీల దింపి ఆ చుక్కల నీడ వేసి నటరాజై నువ్వు రాజై నీ గెలుపే మెరుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీరేపటి లక్ష్యం మరువకు సోదరా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండని ఢీ కొట్టన, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనుగా మీ అమ్మ ఎక్కడున్నా. ధైర్యం ఉండదు.
ఇచ్చేటటువంటి ధైర్యం ఉండదు, ఇచ్చేటటువంటి వాళ్ళకు మంచి మనసు ఉండదు. మేడం గారు మాట్లాడినప్పుడు, సార్ మీరు ఏమో అనుకోకండి, ఇది నా సరెండర్ లీవ్ నుంచి వాళ్ళ అబ్బాయి గారు ఒక 30 రూపాయలు అయితే 20 రూపాయలు వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి పంపిస్తున్నారు. అమ్మ ఇది మన పైసలు జేబుల నుంచి పెట్టాలి, ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమము, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచి పౌరులుగా మారాలనే ఉద్దేశంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బును మనకు అందజేస్తున్నారు. కాబట్టి మనం దాన్ని బాధ్యతగా భావించి మీరు మంచి ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందు మురళీ సార్ గారిని వెంకటరామయ్య సార్ గారిని చెప్పిండ్రు, ఎందుకంటే ఎగ్జామ్కు ఒక 4 days 5 days కూడా గ్యాప్ వస్తుంది. అనవసరంగా ఒక మంచి ప్లాన్ వేసుకొని ప్రొద్దున నుంచి నైట్ పడుకునే వరకు ప్రొద్దున ఏం సబ్జెక్ట్ చదువుకోవాలి, మధ్యాహ్నం ఏం చదువుకోవాలి, రాత్రి ఏం చదువుకోవాలి, మధ్యలో ఎంత టైం గ్యాప్ తీసుకోవాలా అనే ఒక పక్కా ప్లానింగ్ తోటి మీకు ఆల్రెడీ మీ టీచర్స్ అందరూ చెప్పి ఉన్నారు. ఇప్పటి వరకు దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత మీదే. టీచర్స్ బాధ్యత అయిపోయింది, పాఠాలు చెప్పిండ్రు, చదివించారు, చదవాల్సిన బాధ్యత మీద ఉంది. ఒక్క 15 రోజులు గ్యాప్లతో మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆ మెయిన్ ఎగ్జామ్స్లో మీరందరూ నేను ఇంతకుముందు చెప్పినట్టు కనీసం పాఠశాలకు మన దగ్గర 8 హై స్కూల్ ఉన్నాయి, పాఠశాలకు 3-4 ట్రిపుల్ సీట్లు రావాలని కోరుకుంటూ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, మరియు ఉపాధ్యాయులకు, ఎంఈఓ గారికి, నా పాత్రికేయులకి, నా సిబ్బందికి, నాతోటి సిబ్బంది ఈరోజు తినకుండా కూర్చున్నారు. దీక్ష ఈరోజు మాకు వాస్తవంగా మార్నింగ్ నుంచి ఏం తినకుండా నాతో పాటు కూర్చున్నారు పాపం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ ఒకటి గమనించాలి, తల్లిదండ్రులని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. నేను మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని మా నాన్నగారి జ్ఞాపకార్థం మాత్రమే, ఇందులో స్వార్థం చాలా ఉంది రెడ్డి గారు, నాకు మా నాన్నగారి గుర్తుగా మాత్రమే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. మా నాన్న టీచర్ ఉండే, ఫస్ట్ అపాయింట్మెంట్ దర్పల్లిలో చేశారు, అందుకని ఆ స్వార్థంతో ఏదో చేయాలన్న తప్పనతో రెడ్డి గారు పిఆర్టీయూ డైరీ ఇనాగరేషన్ వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది పిల్లలకి అంటే ముందుగా చెప్పారు, స్నాక్స్ ఇస్తే బాగుంటుంది మేడం అంటే, స్నాక్స్ అంటే వద్దు సార్ అదే రోజున మర్చిపోతారు పిల్లలు అని చెప్పాను. అవునా? ప్యాడ్ ఇస్తే ఏంటి అంటే ప్యాడ్స్ కానీ పెన్సిల్స్ కానీ మీరు రాస్తూ. మురళీధర్ సార్ గారు అన్నట్టుగా ఇది ఒక విజయస్ఫూర్తిని అందించేటువంటి ప్రోగ్రాం లాగానే, కార్యక్రమం లాగానే ముందుకు సాగుతుంది. హనుమంతుడు ఎంతటి బలవంతుడైనా, చిన్నారులు మీకే, హనుమంతుడు ఎంతటి బలవంతుడైనా సరే తన బలాన్ని గుర్తు చేస్తే అతను ఏదైనా సాధించగలిగినాడు. అట్లాగే మీ లోపల ఎంతో ప్రతిభ ఉండవచ్చు, ఆ ప్రతిభ బయటికి తీసుకురావాలంటే మీకు స్ఫూర్తి ఉండాలి. మరి అటువంటి స్ఫూర్తిని నింపే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎంఆర్ఓ మేడం గారికి మరొకసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేద్దాం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మండల పిఆర్టీయూ అధ్యక్షులు రాజిరెడ్డి సార్ గారు గుర్తు రావాలి. దయచేసి మీరు చెప్పినట్టు విజయస్ఫూర్తే సార్, అంతకుమించి ఏం లేదు. ఈరోజు ప్రోగ్రామ్ కూడా విజయస్ఫూర్తే అనుకోండి. విజయస్ఫూర్తిగానే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. పిల్లలు దయచేసి ఫస్ట్గా గుర్తుంచుకోవాల్సింది మీ తల్లిదండ్రులు. మీ వెనకాల ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు. మా పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, హై స్కూల్లో చదివినా కూడా ఇంత బాగా చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకుండా కూడా హై స్కూల్లో చదువుతూ ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు అనేది గర్వంగా ఫీల్ అవ్వాలి. 10 మందికి చెప్పుకోగలగాలి. మీరు ఒక్క చిన్న పని ఘనకార్యం చేస్తే మీరు అర్థం చేసుకోండి, మీ ఇళ్లలో ఒక్క ఘనకార్యం చేస్తే వాళ్ళు ఎంతమందికి చెప్పుకుంటారో చూడండి. అవునా కాదా? చిన్న ఘనకార్యం చేస్తే చాలు 10 మందికి చెప్పుకొని సంతోషపడతారు వాళ్ళు. అదే తప్పు చేసినా కూడా ఫీల్ అవుతారు తప్ప బయటకు చెప్పుకోరు, కడుపులో దాచుకుంటారు. మన పిల్లలు కదా బయటకు చెప్తే బాగుండదు అని చెప్పేసి. అందుకని మన తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా 10th అనే కాదు ఇంకా పై స్థాయిలో కూడా మీరు బాగా చదువుకోవాలి. అదే ఉద్దేశంగా సార్ అన్నారు ఒక మాట, బాబు అని. ఫస్ట్ మా బాబు చెప్పింది ఒకటే అండి, మమ్మీ నేను ఏది పంపించినా కూడా, ఏ డబ్బు పంపించినా కూడా అది జనాలకు ఉపయోగించేటట్టే యూజ్ చెయ్యు అని ఒకటే మాట చెప్పింది. వాస్తవం, 100% వాస్తవం. పిల్లల బాబుతో
సార్తో ఇదే డిస్కషన్ చేశాను, నాన్న ప్యాడ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పేసరికి సార్ అన్నారు హై స్కూల్ ఒకటి స్ట్రెంత్ చెప్పారు మీరు ఇక్కడ స్కూల్ మటుకు వద్దమ్మా, ఒక్క స్కూల్ చేస్తే పిల్లలు పక్క స్కూల్లో ఫీల్ అవుతారు, పక్క స్కూల్ ఎంతమంది ఉన్నారో అంతమందికి మాట ఇచ్చేయాలి. సార్కి అదే మాట చెప్పాను. 393 అన్నారు సార్, 400 తెప్పియండి సార్, నేను ప్రాబ్లం లేదు నాకు అని చెప్పాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు పిల్లలు ఇంత శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అంటే అమ్మవారి సాక్షిగా, అమ్మవారి దర్శనం సాక్షిగా మనం అందరము బాగా చదువుతాం అనేది ఇందాక నాకు ఉపాధ్యాయులంతా మంచి 888 కొడతాం, అవునా? అందుకని 888 ఎక్కడుంది? బాసట్లో ఉంది. అందుకని అమ్మవారి స్తోత్రం చెప్పించిన మీతో, ఓకేనా? పల్లి పాఠశాలలో ఎంఆర్ఓ మేడం గారి తర్వాత దర్పల్లి హై స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విజయస్ఫూర్తిగా పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్ ముందున్నాయి కాబట్టి వాళ్ళకి విజయస్ఫూర్తిగా ఈరోజు వీళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ కోసం అవసరపడే వస్తువులు ప్యాడ్ కానీ పరీక్ష ప్యాడ్ కానీ బ్లాక్ పెన్, బ్లూ పెన్, రబ్బర్, ఎరేజర్, పెన్సిల్ ఇవన్నీ అవసరాలు వాళ్ళకి ఎగ్జామ్ టైంలో. అందుకని వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళని స్ఫూర్తి నింపేటట్టుగా మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్కి ఈ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది పిల్లలు హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా 10th ఎగ్జామ్స్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మా నాన్నగారి స్ఫూర్తి కోసం, మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. దర్పల్లి హై స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విజయస్ఫూర్తిగా పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్ ముందున్నాయి కాబట్టి వాళ్ళకి విజయస్ఫూర్తిగా ఈరోజు వీళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ కోసం అవసరపడే వస్తువులు ప్యాడ్ కానీ పరీక్ష ప్యాడ్ కానీ బ్లాక్ పెన్, బ్లూ పెన్, రబ్బర్, ఎరేజర్, పెన్సిల్ ఇవన్నీ అవసరాలు వాళ్ళకి ఎగ్జామ్ టైంలో. అందుకని వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళని స్ఫూర్తి నింపేటట్టుగా మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్కి ఈ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది పిల్లలు హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా 10th ఎగ్జామ్స్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మా నాన్నగారి స్ఫూర్తి కోసం, మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన మనకు విజయస్ఫూర్తి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 389 మంది విద్యార్థులకు, అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా కేజీబీవి మోడల్ స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా తహసీల్దార్ మేడం గారు వారికి కావాల్సినటువంటి ప్యాడ్స్, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. వారందరికీ కూడా మేడం అనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉంటూ మంచి రిజల్ట్స్, ఎస్ఎస్సీలో మంచి రిజల్ట్స్ సాధించాలని చెప్పేసి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఇవి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎంతో ఖర్చుతో కూడుకొని దాదాపు 40,000 to 50,000 ఖర్చు పెట్టి మేడం అందరికీ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి మేము మా విద్యాశాఖ, మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. పల్లి పాఠశాలలో ఎంఆర్ఓ మేడం గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన మనకు విజయస్ఫూర్తి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దాదాపు 389 మంది విద్యార్థులకు అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అదేవిధంగా కేజీబీవి మోడల్ స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా తహసీల్దార్ మేడం గారు వారికి కావాల్సినటువంటి ప్యాడ్స్, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. వారందరికీ కూడా మేడం అనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉంటూ మంచి రిజల్ట్స్ ఎస్ఎస్సీలో మంచి రిజల్ట్స్ సాధించాలని చెప్పేసి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఇవి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎంతో ఖర్చుతో కూడుకొని దాదాపు 40,000 to 50,000 ఖర్చు పెట్టి మేడం అందరికీ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి మేము మా విద్యాశాఖ మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను.